పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట రామాలయం అంశంపై చలో ఆకివీడుకు కొన్ని హిందూ సంఘాలు క్రైస్తవ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఆకివీడులో మోహరించారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఎవరూ అక్కడ ఎలాంటి సభలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ఆకివీడుకు వచ్చే ప్రయత్నం ఉంటే అందరూ మానుకోవాలని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, అక్కడ 144 సెక్షన్ అమల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి రాంబాబు. సుమిత్ర, ప్రస్తుతం ఆకివీడు పట్టణం అయితే పోలీసు పహారాలు అయితే ఉంది. పూర్తిగానే ఎక్కడికెక్కడ పోలీసులు అయితే మోహరించారు. ప్రధానంగా ఆకివీడు పట్టణమే దారి తీస్తే ఉప్పుడేరు వంతెన దగ్గర అయితే పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అదైతే భీమవరం నుంచి వచ్చే భీమవరం వచ్చే రహదారిపై అయితే ఆకివీడు సరిహద్దులు పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు అయితే ఇప్పుడైతే పహారా కాస్తున్నారు. ప్రధాన దీనికి సంబంధించి వివరాలు మనం పరిశీలిస్తే ఆకివీడు పెద్దపట్ల రామాలయం ఉంది. ఆ రామాలయ స్థలంలో కొత్తది నిర్మిస్తామని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చెప్పారు. దాంతో అది కాస్త వివాదంగా మారింది. దళిత కృష్ణులు అయితే దాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ నేపథ్యంలోని రఘురామకృష్ణరాజు అదేవిధంగా అప్పట్లో టీడీపీ కూటమి నాయకుల మీద అయితే దళిత కృష్ణులు దాడి చేస్తారు. ఆ కేసు దానికి సంబంధించి 57 మంది మీద పోలీసులు కేసు నమోదు చేస్తారు. దాదాపు 35 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోని ఈ రామాలయానికి మద్దతుగా కొన్ని హిందూ సంఘాల నాయకులు అయితే పిలుపునిచ్చారు. ఆకివీడు చలో ఆకివీడు పిలుపునిచ్చారు. ఈ రోజు వెళ్తామని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. అదే విధంగా దళిత క్రిస్టియన్ మద్దతుగా క్రైస్తవ సంఘాలు కూడా చలో ఆకివీడు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తయ్యారు. ఎవరు అసలు ఆకివీడు రావడానికి అవకాశం లేదా, ఎటువంటి అనుమతి లేకుండా మీరు ఆకివీడులో ప్రవేశించడానికి వీలేదని చెప్పేసి భీమవరం డీఎస్పీ రఘువీర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆకివీడులో 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఎవరు అనుమతి లేకుండా సభలు కానీ ర్యాలీలు కానీ ఏమి నిర్వహించడానికి వీలేదని చెప్పేసి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఆకివీడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే ఆకివీడు పట్టణంలోకి అయితే అనుమతిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నాయో, అదేవిధంగా క్రైస్తవ సంఘాలు ఉన్నాయో వాళ్ళపై మాత్రం పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ప్రస్తుతం అయితే ఆకివీడు పట్టణం అయితే ప్రసన్నంగానే ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. చలో ఆకివీడు అన్నటువంటి ఒక పిలుపునిచ్చి చాలా సంస్థలు, క్రైస్తవ సంఘాలు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వీళ్ళంతా కూడా అందరూ తరలి రండి, మధ్యాహ్నం అక్కడికి వెళ్దాము, 2 గంటలకు ఏదో మీటింగ్ పెడతాము, సైకిల్ ర్యాలీ చేద్దాము, నడిచి వస్తాము, ఇట్లా రకరకాలుగా ఎవరెవరికి కావాల్సిన ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఊరు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి సమస్య ప్రస్తుతానికి లేదు. టికెట్స్ ఉన్నాయి. 144 సెక్షన్ అక్కడ అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ కూడా అక్కడ అమల్లో ఉంది. సో ఎవరు కానీ ఎలాంటి సభలు కానీ లేకపోతే అక్కడికి నిర్వహించాల్సిన అవసరం లేదు. దాని దృష్టిలో అందరికీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి ఈ ఉంటే అందరూ మానుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక తర్వాత కాదుకూడదని వస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. సో దయచేసి దాన్ని అనవసరంగా రప్చర్ చేయొద్దండి. సో సమస్యని మా పరిధిలోనే ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం.